Hi, hello, myself Dr. Rohit, consultant surgical gastroenterologist, GA cancer and HPV surgeon, laparoscopic and bariatric surgeon. ఈ రోజు మనం బేరియాట్రిక్ సర్జరీ గురించి తెలుసుకుందాం. చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీ అంటే ప్రధానంగా బరువు తగ్గడానికి మాత్రమే చేస్తారా? కాదు. బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ నో మోర్ ఏ వెయిట్ లాస్ సర్జరీ. దిస్ ఈజ్ ఏ మెటబాలిక్ సర్జరీ కూడా. అంటే జీవన క్రియ కూడా మారుతుంది. అంటే బరువు తగ్గడంతో పాటు మనలో బీపీ, షుగర్ అండ్ హార్ట్ డిసీజెస్ తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఆల్సో కాల్డ్ మెటబాలిక్ సర్జరీ. మనం ప్రధానంగా ఏమనుకుంటున్నాము అంటే అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ ఉండి అలాగే ఇన్సులిన్ విపరీతంగా ఇన్సులిన్ డోస్ వాడాల్సి వస్తున్నప్పుడు బిఎంఐ 35 కన్నా ఎక్కువ ఉంటే, లేదు బీపీ షుగర్ లేకుండా బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ 40 కన్నా ఎక్కువ ఉంటే బేరియాట్రిక్ సర్జరీ ఆర్ మెటబాలిక్ సర్జరీ మనకి చాలా అవసరం. ఈ సర్జరీస్ ద్వారా మనం బీపీని, షుగర్ని, హార్ట్ డిసీజ్ని వచ్చే రిస్క్ని బాగా తగ్గించవచ్చు. లేదంటే ఆల్రెడీ బీపీ ఉంటే చాలా తక్కువగా అయిపోతుంది. అలాగే ఇన్సులిన్ తీసుకునే అంత షుగర్, చక్కెర స్థాయి బాడీలో ఎక్కువగా ఉంటే అది నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే సాధారణ మందులు, లో డోస్ మందులతో కూడా షుగర్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దీని గురించి చాలా మంది డౌట్స్ ఉన్నాయి. బేరియాట్రిక్ సర్జరీ, మెటబాలిక్ సర్జరీ చేసుకుంటే మనకి నిజంగా ఏమైనా అయిపోతుందా? ఏమీ కాదండి. ఇది చాలా సేఫ్. పూర్తిగా లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఆ రోబోటిక్ పద్ధతిలో ఇప్పుడు మనం లేటెస్ట్గా చేస్తున్నాం. ఓపెన్ సర్జరీ అనేది బేరియాట్రిక్, మెటబాలిక్ సర్జరీలో ఆల్మోస్ట్ అవుట్డేటెడ్. విత్ ఇన్ 24 hours మీరు రికవరీ అవుతారు. విత్ ఇన్ 24 hours మనం లిక్విడ్స్ అండ్ నార్మల్ డైట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత కొన్ని రకమైన ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని రకమైన డైట్ అండ్ ఫుడ్ ప్లాన్స్ ఫాలో అయ్యి డైటీషియన్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ చెప్పినట్టు మీరు వింటే మీ బరువు మీ నియంత్రణలో ఉంటుంది. అండ్ మీ బీపీ, షుగర్, హార్ట్ డిసీజ్ కూడా మీ నియంత్రణలోనే ఉంటాయి.